హాయ్ అండి, అంతా ఎలా ఉన్నారు? ముందుగా మీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. మా ఇంట్లో మా వరలక్ష్మి అమ్మ పూజ ఎలా చేసుకున్నాం అన్నది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. మా వారు లైట్ పెట్టారు. అమ్మవారి లైటింగ్కి కొంచెం తక్కువైందని లైట్ పెట్టారు, సెట్ చేశారు అక్కడ. అలాగే మేము అమ్మవారిని పీఠం వేసి అలా నిలబెట్టాము. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము, ఏమేమి కావాలి పూజకని. తోరణం స్టార్ట్ చేశాను, తోరాలు అవి కట్టేసుకుని తర్వాత పక్కనే అన్నీ మేము వండిన వంటలన్నీ పెట్టేసి అమ్మవారిని కొంచెం డెకరేట్ చేసి అలా పెట్టుకొని తర్వాత ముందు డైలీ చేసుకుని పూజ చేసేసుకొని స్టార్ట్ చేసి అక్కడ అమ్మవారికి పూజ అది చేసేసుకుని తర్వాత ప్రసాదం నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి వెంటనే అమ్మవారు వరలక్ష్మి అమ్మవారి పూజ స్టార్ట్ చేస్తాం మేము. స్టార్ట్ చేసి కలసం దగ్గర కొంచెం అవన్నీ సర్దుతున్నాను. అలా సర్దేసి ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నానండి. దీపారాధన చేస్తున్నాను. ఫస్ట్ దీపారాధన చేసేసి పంచామృతాలు అన్నిటి మీద జల్లి అలాగే పానీయాలు కూడా జల్లేసి అమ్మవారికి ఒకసారి నైవేద్యం చూపించేసి మొత్తం అంతా తర్వాత వెంటనే వినాయకుడి పూజ స్టార్ట్ చేసామండి. ఫస్ట్ వినాయకుడి పూజే కదా, దేంతో అయినా స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వినాయకుడి పూజ, ఫస్ట్ పసుపు కుంకుమ అక్షింతలు వేసి గంధం వేసి పువ్వులు వేసి వినాయకుడికి ధూపం వెలిగించి ధూపం ఇచ్చి ఆయనకి ప్రసాదం నైవేద్యం చేసి ఆయనకి హారతి ఇచ్చేసి నేను వెంటనే వరలక్ష్మి వ్రతం ప్రారంభించాను. వరలక్ష్మి వ్రతం ప్రారంభించి గోతనామాలతో స్టార్ట్ చేసి ఆచమనం చేసుకుని గోతనామాలతో స్టార్ట్ చేసి పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అష్టోత్తరం అన్నీ చదువుతూ అమ్మవారికి సంబంధించిన అన్నీ చదివి కలసముగా అమ్మవారిని నిలబెట్టడం ఇవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వచ్చాను. తర్వాత మళ్ళీ ఆచమనం చేసుకుని అమ్మవారికి పసుపు కుంకుమతో అర్చన చేసి కలసానికి మళ్ళీ పూజ చేసుకుని అమ్మవారికి మళ్ళీ ధూపం ఇచ్చి ధూపం మళ్ళీ ఇచ్చేసి సాంబ్రాణి కంటికి కూడా ఇచ్చేసి మళ్ళీ తోర పూజ చేసుకుని మా వారితో తోర కట్టించేసుకుని కథ ప్రారంభించుదామని స్టార్ట్ చేసేటప్పుడు అక్షింతలు మా బాబుకి ఇచ్చి మా వారికి ఇచ్చి మా బాబుకి మా వారు తోరం కడుతున్నారు, అందుకే కొంచెం లేట్గా తీసుకున్నారు. అందుకే అక్కడ టైం పట్టింది. ఇప్పుడు ఆయన తీసేసుకున్నాక అక్షింతలు మా పాపకు కూడా ఇచ్చేసి నేను కథ ప్రారంభించాను. వరలక్ష్మి కథ ప్రారంభించేసి కథ అయ్యేదాకా చదువుకుని కథ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ అమ్మవారికి అక్షింతలు వేసి మేము కొన్ని తన నెత్తి మీద వేసుకుని కొబ్బరికాయ తీసుకుని అమ్మవారికి ఒకసారి చూపించుని దండం పెట్టుకుని మనసులో కోరుకుని అప్పుడు వెంటనే కొబ్బరికాయ కొట్టడం ప్రారంభించాను. చాలాసేపు కొట్టినా అది ఎంత కొట్టినా అది పగలట్లేదు. అలా కొడుతూనే ఉన్నాను ఒక 10 నిమిషాల వరకును. ఆఖరి పగిలిందని మళ్ళీ అమ్మవారికి చాలా బాగా పగిలింది. కొంచెం భయపడ్డాను, అమ్మో ఎలా పగులుతుందని, కానీ అమ్మవారు కటాక్షించారు, బాగా పగిలింది. అవి నైవేద్యం పెట్టేసి అమ్మవారికి తర్వాత అమ్మవారికి మహానైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి వెంటనే ఆ తల్లిని ఏమైనా తప్పులుంటే క్షమించమని కోరుకుని అంతా మంచిగా జరగాలని కోరుకుని తర్వాత తాంబూలాలు పేరంటాలకి పిలిచి తాంబూలాలు ఇచ్చేసుకుని రోజు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవడం వెళ్ళాను. తను పెట్టిన అమ్మవారిని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. నిజంగా అమ్మవారు వచ్చి అక్కడే కూర్చున్నట్టున్నారు. తను అంత బాగా చేసుకుంది పూజ. చూశారు కదా అమ్మవారిని. అలాగే అమ్మవారి అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.